హాయ్ వ్యూవర్స్, కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి. సో చాలామంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అదే మాకు ఉత్సాహం అని కోరుకుంటున్నా. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒక బ్యాలిస్టిక్ మిజైల్ని టెస్ట్ చేసింది. నిజానికి ఆ మిజైల్ సక్సెస్ అయింది. 458 కిలోమీటర్ల రేంజ్ అబ్దాలీ వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో అందులో భాగంగా బ్యాలిస్టిక్ మిజైల్ని టెస్ట్ చేసింది. ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే 458 కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ లాహోర్లో కనుక దీన్ని ప్రొజెక్ట్ చేస్తే ఇది ఢిల్లీలో వచ్చి పడే అవకాశం ఉంటుంది. 500 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీలో వచ్చి పడే అవకాశం ఉంటుంది. సో ముందే చేసి పెట్టుకుంటుంది. మన తెలుగులో ఒక సామెత ఉంది, కుక్క బెదిరించి చెప్పెత్తుకుపోయిందని. సో అట్లాంటి పని చేస్తోంది. భారత్ ఎక్కడ అటాక్ చేస్తుందో అన్న భయంతో నానా రకాల పనులన్నీ చేసేస్తోంది. అందులో భాగంగా ఈ బ్యాలిస్టిక్ మిజైల్. మొన్నటికి మొన్న ఒక మిజైల్ టెస్ట్ చేసింది, కానీ అది ఎగిరిన చోటే తుస్సుమని కింద పడేసరికి దెబ్బకి పరువు పోయింది పాకిస్తాన్ది. ఈసారి మాత్రం సక్సెస్ అయిందని చెప్పి అందరు కంగ్రాచులేట్ కూడా చేసుకున్నారు కొద్ది క్షణాల క్రితమే. సో దాని తర్వాత ఈ అప్డేట్ చేస్తూ ఉన్నా. సో ఏంటి అంటే మొత్తానికి ఆ బ్యాలిస్టిక్ మిజైల్ టెస్ట్ చేయడం వల్ల పాకిస్తాన్ ఏమనుకుంటుంది అంటే భారత్ భయపడుతుంది. ఇంకా ఓకే, మనం ఏదైనా చేస్తే ఆ మిజైల్స్ వదులుతుందేమో పాకిస్తాన్ అని చెప్పి భయపడుతుంది అని. ఒకవేళ మనం కనుక నిజంగానే రాత్రి పగలు తేడా లేకుండా ఏదో రోజు ఎయిర్ స్ట్రైక్ చేసామంటే సర్ప్రైజ్ స్ట్రైక్, పాకిస్తాన్ ఏమీ చేయలేదు. అంత బలోపేతంగా చేస్తాం మనము. బట్ దీనికి ముందే ఒక బెదిరింపు ధోరణిగా పాకిస్తాన్ చేస్తోంది ఈ పని. ఈవెన్ తన పోర్టులో కూడా మన భారత్ యొక్క పడవలకి ఎంట్రీ లేదు, షిప్స్కి ఎంట్రీ లేదు. అఫ్కోర్స్ భారత్ ముందు ఆ పని చేసింది, పాకిస్తాన్కి ఎంట్రీ లేదని. దానికి నువ్వలా చేస్తావా నేను ఇలా చేస్తాను అంటూ కూడా భారత్ షిప్స్కి ఎంట్రీ లేదు అనేది పెట్టింది. అండ్ ఈ మిజైల్ టెస్ట్ చేసింది కాబట్టి భారత్ భయపడుతుందేమో అని అనుకుంటుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుందో. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి.